Hi everyone, I am Dr. Sankirtana, consultant at Sri Bhaskara Kerala Ayurvedic Hospital. ఈ రోజు మనం సైనసైటిస్ ప్రాబ్లం గురించి మాట్లాడుకుందాం. ఈ సైనసైటిస్ ప్రాబ్లంనే ఆయుర్వేదంలో దుష్ట ప్రతిశాయ అని అంటారు. సో ఈ దుష్ట ప్రతిశాయకి ఆయుర్వేదంలో పంచకర్మ ద్వారా చాలా చక్కటి పరిష్కారం అనేది ఉంటుంది. సో దట్టు పంచకర్మల్లో ఏంటంటే నస్యకర్మ ద్వారా ఈ సైనసైటిస్కి కంప్లీట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో ఈ సైనసైటిస్ అనేది ఎందుకు వస్తుంది, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వచ్చినప్పుడు సిమ్టమ్స్ ఎలా ఉంటాయి, ఎలాంటి ట్రీట్మెంట్స్ ఆయుర్వేదిక్లో ఉన్నాయనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సో సైనసైటిస్ ఎందుకు వస్తుందంటే చాలామందికి ఏంటంటే ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువగా లోగా ఉన్నా కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలామంది ఏంటంటే చాలా త్వరగా సిక్ అవుతుంటారు. ఎక్కువగా పెయిన్ ఉంటుంది, దాంతోపాటు ఇన్ఫ్లమేషన్ అనేది ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే మనకు ఫోర్ హెడ్ పైన కానీ నాస్ట్రిల్స్కి అటు ఇటు కానీ పెయిన్ ఎక్కువ ఉంటుంది, దాంతోపాటు హెవీగా హెడేక్ అనేది ఉంటుంది అనమాట. సో దాంతోపాటు ముక్కులో ఏంటంటే బాగా బ్లాక్ అయిపోయి రన్నింగ్ నోస్ ఉండడము, లేకపోతే ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బందిగా అనిపించడము, చాలా ఎక్కువసార్లు రికరెంట్గా కోల్డ్ కాఫ్ అనేది రావడము, ఎప్పుడు డ్రౌజినెస్తో ఉంటూ ఉంటారనమాట ఈ పేషెంట్స్ అనేది. దాంతోపాటు ఏంటంటే వీళ్ళు ఇలా ఈ ప్రాబ్లం ఉంచుకొని కూడా డైట్ ఏం ఫాలో అవ్వకుండా, డైట్ మీన్స్ ఎక్కువగా చల్లగా ఉన్న ఆహార పదార్థాలు తినడం, ఐస్ క్రీమ్స్ తినడం, ఎక్కువ చల్లగాలికి ఎక్స్పోజ్ అవ్వడము, ఏసీలో ఉండడము, దాంతోపాటు ఇంకేంటంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఫుడ్స్ ఎక్కువ తింటూ ఉండడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అంతా ఎక్కువ అవుతుందన్నమాట. ఈ సైనసైటిస్ ప్రాబ్లం ఉన్నవారు ఇలాంటి అలవాట్లన్నీ ఇంకా ఎక్కువ ఉండడం వల్ల సివియారిటీ అనేది కూడా ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి ప్రాబ్లంతో మీరు ఎవరైనా బాధపడుతుంటే ఈ పంచకర్మల్లో నస్యకర్మ అనే ట్రీట్మెంట్ ద్వారా సివియారిటీని బట్టి ట్రీట్మెంట్ ప్లాన్ అనేది ఉంటుంది అన్నమాట. దాంతోపాటు మీకు ఒక డైట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఆ డైట్ ఫాలో అవుతూ ఈ నస్యకర్మ అనేది ఇయర్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ చేయించుకుంటూ ఉండడం వల్ల మీ సివియారిటీని బట్టి మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు ఇలాంటి ప్రాబ్లంతో మీరు ఎవరైనా సఫర్ అవుతుంటే ఒకసారి మా హాస్పిటల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.